సమాధానం వెంటనే దొరికింది. తరింపజేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి. బాబా ఆనందరావు కలలో ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహము తొలగిపోతుంది. గురుపాదాలకు వందనం చేస్తే భక్తి ఉంటే చాలా అర్థమవుతుందని చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని వినటానికి అందరూ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకా సాహెబ్ జిజ్ఞాస. మొదట సంశయం కలిగింది అంతే అతనికే. అందరికీ ఆతురతను గని ఆనందరావు కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ వారంతా కూడా వింతగా వినసాగారు. నేను ఒక సముద్రంలో నీటిలో నడవం వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థుడు నా దృష్టికి కనిపించారు. వారు రత్న ఖచ్చిత సింహాసనపై విరాజమానులై ఉన్నారు. వారి శరణాలు నీటి లోపల ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూశాను. మనోహరమైన వారి రూపాన్ని చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది కళ అన్న భావనే లేదు. వారి దర్శనంతో మనసు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్టమైన యోగము! అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్తావేశంతో ఆనందరావు బాబా పాదాలపై పడు అని చెప్పాడు. అలా చెయ్యాలని నాకు చాలా కోరికగా ఉంది. బాబా పాదాలు నీటిలో ఉన్నాయా? ఇవి నా చేతికి ఎలా అందుతాయి? నీటిలోని ఆ పాదాల శిరస్సును ఎలా వంచని? ఇప్పుడేం నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదని అన్నాడు. అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి.